హిందూ శాస్త్రాలలో పాదరసం ప్రాముఖ్యత, మహిమలు. పూర్వం దేవతల కాలం నుంచి పాదరసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పాదరసం అసలు పేరు ఏఅసరాజు. ఇది చూడడానికి దేవతామూర్తుల రూపంలో కనువిందు చేస్తుంటుంది. ప్రాచీన కాలంలో ఈ పాదరసంతో తయారు చేయబడిన విగ్రహాలను గృహాల్లో నిర్మించుకొని ఎంతో ఆధ్యాత్మికంగా పూజించుకునేవారు. శివలింగం, లక్ష్మి, గణేశ, దుర్గా మొదలైన దేవతామూర్తుల రూపంలో పాదరస విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని పూజిస్తే మంచి సమృద్ధితో పాటు సుఖశాంతులతో కూడిన జీవితాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే 4 పురుషార్థాలు కూడా సిద్ధిస్తాయి. మానవ జీవితంలో భౌతికంగా ఉన్న లోట్లను తీరుస్తూ ఆధ్యాత్మికంగా అతనిలో ఉన్నతిని పెంపొందించటంలో ఎంతో సహాయపడుతుంది. మొత్తానికి పాదరసం పూర్ణత్వానికి ప్రతీకగా పేర్కొనవచ్చు. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, ఆయుర్వేదంలో కూడా దీని ప్రాముఖ్యత గురించి విశ్లేషించబడింది. ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం మర్దనానికి దీనిని ఉపయోగిస్తారు. భస్మం రూపంలో మానవునికి ప్రాణదాయకమైన ఎన్నో రసాలుగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా తంత్రశాస్త్రంలో కూడా పాదరస మహిమల గురించి వర్ణించబడి ఉన్నాయి. ముఖ్యంగా పాదరస శివలింగాన్ని నిత్యం పూజిస్తే అన్ని రకాల దోషాలను సంపూర్ణంగా తొలగించవచ్చని మన హిందూ శాస్త్రాలు తెలుపుతున్నాయి. అందులో ఏ దోషాలకు ఎటువంటి పూజలు చేయాలో కూడా చెప్పబడి ఉన్నాయి. వాటి గురించి మనం కూడా ఒకసారి తెలుసుకుందాం. వాస్తు దోష నివారణ. ఒక తాంత్రికుని చేత మంచి శుభముహూర్తంలో పాదరస శివలింగాన్ని నిర్మింపజేయాలి. దానిని గృహానికి తీసుకొచ్చి పవిత్రమైన ప్రదేశంలో స్థాపించుకోవాలి. ఆ ఇంటి యజమాని ప్రతిరోజూ తూచా తప్పకుండా ఆ పాదరస శివలింగానికి అభిషేకం, అర్చన చెయ్యాలి. ఇలా చేయడం వల్ల గృహంలో ఉన్న వాస్తు దోషాలు పూర్తిగా సమసిపోతాయి. తాంత్రిక దోష నివారణ. సుఖ సంతోషాలతో జీవిస్తున్న వ్యక్తులను కొంతమంది అసూయపడుతుంటారు. వారిని ఎలాగైనా ఇబ్బందులకు గురిచెయ్యాలని నిత్యం ఆలోచిస్తూనే ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడేలాగాని, వ్యాపారాల్లో నష్టం కలిగించాలని అనేక రకాల ప్రయోగాలు చేస్తారు. అందులో భాగంగానే వారు తాంత్రికులతో దోషాలు కలిగేలా చేస్తారు. కొన్ని సందర్భాలలో ఆ దోషాలు ప్రాణాంతకంగా మారుతాయి. అటువంటి సందేహాలు కలిగినప్పుడు వెంటనే పాదరస శివలింగాన్ని గృహానికి తీసుకొచ్చి పూజా కార్యక్రమాలను ప్రారంభించుకోవాలి. ఈ పూజలు మొదలైన క్షణం నుంచి తాంత్రిక దోషం నుంచి విముక్తి కలిగి మానసికంగా ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. అతి తక్కువ కాలంలోనే ఈ దోషం నుంచి విముక్తి పొందవచ్చు. పితృదోష నివారణ. పితృదోషం నుంచి విముక్తి పొందాలంటే పాదరస శివలింగాన్ని ఒక శుభముహూర్తంలో గృహంలో స్థాపించుకొని ప్రతిరోజూ ఉదయాన్నే అభిషేకం చేసి పూజలు నిర్వహించుకోవాలి. రోగ విముక్తి. తీవ్రమైన రోగాలతో బాధపడేవారికి ఔషధాలతో కూడిన ఆహార పదార్థాలను అందించడంతో పాటు పాదరస శివలింగాన్ని అభిషేకం చేసిన తీర్థాన్ని 1 చెంచాడు వరకు తాగించాలి. వివాహ బాధ. ఎన్ని వివాహ ప్రయత్నాలు చేసినా అవి నిత్యం విఫలమవుతుంటే వెంటనే అటువంటి వారిని పాదరస శివలింగ సాధన చేయించాలి. భక్తి శ్రద్ధలతో ప్రతిరోజూ ప్రార్థించేలా చెయ్యాలి. ఇలా చేసిన 21 రోజుల్లోనే వివాహ బాంధవ్యం నిశ్చయం ఖచ్చితంగా అవుతుంది.